హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం మత్తు వదలరా 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సినిమా నాకు ఎలా అనిపించింది, సినిమాలో పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు ఏ సినిమా హిట్ అయినా కానీ ప్రతి సినిమాకి సీక్వెల్ అయితే వస్తుంది. ప్రతి మూవీస్, ఒక మూవీ అని కాదు. మత్తు వదలరా పార్ట్ 1 గురించి అయితే మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళిద్దరూ డెలివరీ బాయ్స్గా చేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ అలా ఫేస్ చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా సీరియస్నెస్ అండ్ సెకండ్ హాఫ్ మనకి కామెడీ అయితే చూపిస్తారనమాట. 1లో సినిమా కొద్దిగా సీరియస్నెస్గా నడిచిద్ది. అంత హిట్ అవ్వడం వల్ల వీళ్ళు 2 అయితే తీయడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు 2 గురించి మాట్లాడుకుంటే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కామెడీ అనమాట. సత్య గారు అండ్ శ్రీసింహ గారు ఫెంటాస్టిక్ యాక్టింగ్తో అయితే మన అయితే నవ్విచ్చారనమాట. ఎందుకంటే సత్య గారు కామెడీ పండడానికి మన హీరో గారు కూడా ఒక కారణం అనమాట. ఎందుకంటే ఆ బ్యాక్ బోన్ అనమాట. ఆ కామెడీ పండాలంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, అక్కడ డైలాగ్స్ నాట్ ఈజీ కదా. ఆయన వాడింది కూడా చాలా ఎక్స్పెషల్లీ సూపర్ అనమాట. మన సత్య గురించి చెప్పుకోవాల్సిందే. 1 మ్యాన్ షో కాదు కదా, ఇది 2 మ్యాన్ షో అని చెప్పచ్చు. ఎందుకంటే ఈయన పండించాడు ఆ కామెడీని, కానీ సత్య గారు అయితే 1 మ్యాన్ షో అయితే చెప్పచ్చు. ఈ సినిమాకి ఫరియా అబ్దుల్లా గారు కూడా చాలా బాగా అయితే నటించడం అయితే జరిగింది. నాకు ఈ సినిమా గురించి చెప్పాలంటే, మనకి స్టార్టింగ్ అయితే వీళ్ళు చూపిస్తారనమాట సినిమాలో. వీళ్ళు డెలివరీ బాయ్గా మానేసి ఏజెంట్స్గా రావడం ఏంటని. దీనిలో సునీల్ గారు, వింటేజ్ సునీల్ గారు మనం చిన్నప్పుడు ఎలా చూసామో సత్య గారిని అలా చూస్తాం ఈ సినిమాలో. ఆ సినిమాల్లో, మన పాత సినిమాల్లో మన సునీల్ అలాగో ఈ సినిమాలో సత్య గారు అలా అనమాట. ఈ హీరోయిన్ ఈ మూవీలో మనకైతే ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు గైస్. ఈ మూవీలో మనం స్టార్టింగ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళైతే డెలివరీ బాయ్స్ నుంచి ఏజెంట్స్గా ఎలా మారారో చూపిస్తారు. వీళ్ళు కేసులు టేకప్ చేసి ఎలా కంప్లీట్ చేశారో చూపిస్తారు. అలాగే ఒక ప్రాబ్లంలో చిక్కుంటారు అనమాట. ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు అని చూపించడం అయితే మనకి జరుగుతుంది అనమాట ఈ సినిమాలో. ఈ మూవీలో మనకి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వెన్నెల కిషోర్ గారు అనమాట. వెన్నెల కిషోర్ గారు కూడా అక్కడ కామెడీ పండియడం, సునీల్ గారు, వీళ్ళ క్యారెక్టర్స్ అన్నిటికీ అక్కడ బోర్ కొట్టలేదు. ఎందుకంటే 2 మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2 మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఏ మూవీ అంత హిట్ అవ్వదు నాకు తెలిసినంతవరకు. ఇది బెస్ట్ సీక్వెల్ అనొచ్చు ఈ మూవీ. మనం మొన్న రీసెంట్గా వచ్చిన డిబాల్టీ కాలనీ కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ లేవు, చాలా బాగుంది. ఇది కూడా అంతే అనమాట. 1 మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 2 ఆడదాం అనుకున్నాం, కానీ చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంది మూవీ. అందరూ చూడాల్సిందే, చాలా బాగుంది గైస్. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా కామెడీగా అయితే ఉంటుంది అనమాట. సత్య గారు జనరేట్ చేసిన అదే కామెడీ కానీ అన్నీ అనమాట. ఈ మూవీలో మనకి క్లైమాక్స్లో అయితే మనకి అభి గారిని అయితే చూపిస్తారనమాట. ఈ 3rd పార్ట్ హింట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వాళ్ళే చెప్తారు, ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడం వల్ల మేము 2nd పార్ట్ తీసామని. ఇది చాలా ఇప్పటికే మనకి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది అనమాట. పెద్ద పెద్ద వాళ్ళ నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి. 3 అయితే తీయబోతున్నారు. 3 అయితే చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారనమాట. ఒకవేళ 3 తీస్తే మనకి అభి గారు విలన్ అని చూపించేశారనమాట. క్లైమాక్స్లో అభి గారు విలన్ అవుతారు. ఈ మూవీలో చేసింగ్ వచ్చేసి అండ్ అది మన సునీల్ గారు ఈ మూవీలో చాలా బాగా నటించారనమాట. ఆయన కామెడీ జనరేట్ చేసిన కానీ. సినిమాలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మైనస్ పాయింట్ వచ్చేసి నాకైతే మన విలన్ క్యారెక్టర్కి వచ్చేసి మనకి చూపించినప్పుడు ట్విస్ట్ అంత అనిపించదు అనమాట, అంత పండలేదన్నమాట నాకైతే. ఎందుకంటే చూపించినప్పుడు వావ్ అని ఎక్కడ అనిపించదు అనమాట. కానీ వీళ్ళు చేసిన యాక్టింగ్కి మనకి అదంతా కనపడదు అనమాట. ఎందుకంటే వీళ్ళు అంత బాగా నటించారు కాబట్టి ఆ మైనస్ పాయింట్ మనకు కనపడదు. అంత ట్విస్ట్ ఏమి ఉండదు అనమాట వీళ్ళ దగ్గర. కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది అనమాట, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా. వీళ్ళు చేసిన యాక్టింగ్ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. 1 ఎలా ఉంటుందో 2 దానికి మించిపోయింది. ఇది 1 వచ్చేసి బాగుంటుంది, 2 అయితే ఇంకా చాలా బాగుంది. మూవీ గురించి మాట్లాడుకోవాల్సిందంటే మనం స్టోరీ అనమాట. స్టోరీ వచ్చేసి చాలా ఇటు అటు వెళ్తూ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరు కామెడీ, వీళ్ళు మళ్ళీ 1లో అయితే అలా చేశారో సెటిల్ అవ్వడం కోసం 2లో అలానే చేస్తారు. ఒక బిగ్ అమౌంట్ అయితే
తస్కరించుదాం అనుకున్నప్పుడు ఆ జాబ్లో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారో మనకు చూపిస్తారు. ఈ జాబ్లో వాళ్ళు ఫేస్ చేసిన కష్టాలు అసలు ఏమైంది ఈ మూవీలో అన్నీ చూపిస్తారన్నమాట. మనకు వచ్చేసి ఈ మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఫరియా అబ్దుల్లా గారి గురించి కూడా మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఫరియా అబ్దుల్లా గారు కూడా బాగా నటించారు. ఆమె చేసిన క్యారెక్టర్స్ కానీ ఆమె డైలాగ్స్ కానీ ఆమె ప్రజెంటేషన్ చాలా బాగుందన్నమాట ఈ మూవీకి. వెన్నెల కిషోర్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎక్సలెంట్ అనమాట. ఈ మూవీలో ఆయన నటించిన పాత్ర చాలా బాగుంటుంది అనమాట. ఏ క్యారెక్టర్ మనని డిసప్పాయింట్ చేయదు ఈ మూవీలో. ఎక్సలెంట్గా ఉంటాయి అన్ని సీన్స్. నేనైతే ఈ మూవీకి 5/6 ఇస్తా అనమాట నేను. ఎందుకంటే అంత బాగుందన్నమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ మూవీ. మీరైతే గ్యారంటీ చెప్తున్నా, బుక్ చేసుకోండి ఈ మూవీకి, వెళ్ళిపోండి మీ ఫ్రెండ్స్తో, డౌటే లేదనమాట. ఈ మూవీ చూడకపోతే మాత్రం మీరు మీ అంత అన్లక్కీ ఫెలోస్ ఎవరు ఉండరు అనమాట. ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నా, బెస్ట్ మూవీ తీసిన మనకు వచ్చిన ఈ వీక్లో సెప్టెంబర్లో బెస్ట్ మూవీ. ఈ మూవీ గురించి మనకి ప్రమోషన్లు కూడా అయ్యాయి. చాలా బాగుంది, అందరూ వెళ్ళాలి. అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో.